ఓకే అన్న, ఇప్పుడు మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? యువరక్తం సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి చిన్న శ్రీశైలం అన్న వారికి సన్నియుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్ అన్న గారి గెలుపు, అట్టడుగు వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతున్నటువంటి యువకుడిని ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలిపిస్తారని ఒక దృఢ సంకల్పంతో మేము సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎర్రగడ్డ 71వ డివిజన్ లో కార్పొరేట్ డివిజన్ స్థాయిలో మేము ప్రచారం చేయడానికి సిరిసిల్ల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా మా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా పేద ప్రజలకు చేరుతున్నాయి, ఇక ముందు ఏ విధంగా ఇంకా ముందుకు పోతాయి, వాటన్నిటి గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ చేతి గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి నవీన్ అన్న గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. ఓకే సార్, మరి ఇప్పుడు కేటీఆర్ గారు వారికి ఇట్లా నవీన్ యాదవ్ గారు రౌడీ అది ఇది అంటున్నారు కదా, వాటి గురించి మీరేం మాట్లాడారు? కేటీఆర్ గారు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ పబ్బం గడపడి కోసం మాత్రమే ఆయన పైన ఆరోపణలు చేస్తున్నాడు. నిజంగా నవీన్ యాదవ్ అన్న గారు రౌడీ షీటర్ అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నట్టయితే ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా ఎక్కడ కూడా వారిపైన పోలీస్ కేసులు అనేవి ఎక్కడ కూడా నమోదు కాలేవు. కావాల్సుకొని ఇంటెన్షనల్ గా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి కుటుంబాన్ని వారి అనుచరులను ఎక్కడికక్కడ అణిచివేతకు గురి చేస్తూ వారిని అణిచివేయాలన్న ఒక ధోరణితో మాత్రమే వారి మీద అక్రమంగా కేసులు బనాయించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇప్పుడు మామూలుగా సర్వేస్ అన్ని బీఆర్ఎస్ కి ఎక్కువ రేటింగ్ ఉంది అంటున్నారు కదా, దాటి గురించి మీరేమో? కాసులకు కకృతిపడి ధనబలాన్ని వినియోగించుకొని సింపతి కోసం పబ్బం గడుపుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా కోసం ఫేక్ కేకే సర్వే అని చెప్పి ఒకటి ప్రచారాన్ని గ్లోబల్ ప్రచారంగా ఒక విస్తరింపబడింది. ఈ ప్రచారంలో దానితో పాటు ఏదేం లేదు. ప్రతి గల్లీకి బడుగు బలైన వర్గాల ప్రజల అభ్యున్నతిలో నవీన్ యాదవ్ అన్న హస్తం ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సేవ అనేది ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.